హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఆఖరి సందేశం గురించి తెలుసుకుందాం. అంటే ఇది ఒక స్టోరీ ఫ్రెండ్స్, ఓషో గారు చెప్పారు. ఒకసారి అంటే జెన్ స్టోరీ. ఒకసారి గురువు గారు అంటే తను చనిపోయే టైం అయింది, నాకు ఇవి ఆఖరి క్షణాలు అని చెప్తారనమాట. ఉపదేశాల కోసం అంటే వాళ్ళు నిరంతరం శిష్యులు అతని కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట. అంటే ఆ గురువు యొక్క సందేశాన్ని దేశమంతటా ప్రపంచమంతా అన్ని దగ్గర నుంచి ఎంతోమంది వస్తూ ఉంటారనమాట. ఆ గురువు గారిని దర్శించడానికి, అతని సందేశాలని వినడానికి వస్తూ ఉంటారనమాట. అంటే దేశం నలుమూలలా అంతా ప్రాకింది, ఆ గురువుగారు పరమపదిస్తున్నారు అని అందరూ చూస్తూ ఉంటారు. కానీ ఆ రోజు ఒకరోజు అంటే అతను ఇంకా వెళ్ళిపోవాల్సిన టైము వస్తుంది. ఆ టైంకి అతనికి చాలా ఇష్టమైన శిష్యుడు ఏం చేస్తాడంటే సంతకు వెళతాడనమాట. అతనికి ఇష్టమైన సంతకు వెళితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇదేమి అతనికి శిష్యుడు గురువు చనిపోతూ అంటే పోయే సమయానికి ఆఖరి క్షణాల్లో ఇతను సంతకు లేడు అని అనుకుంటారు. చాలామంది సంతలో చూసి కూడా అడుగుతారు, ఏమి నువ్వు ఇక్కడున్నావు, గురువుగారు ఆఖరి క్షణాలు కదా అని అంటారట. లేదు, నేను గురువుగారికి ఇష్టమైన వస్తువుని తీసుకొని రావడానికి సంతకు వచ్చాను అంటారు. అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటారు, ఆ శిష్యుడు లేడు అని. అతను కూడా గురువుగారు కూడా అంటే తనకు ప్రియమైన శిష్యుడు అనమాట. అతను వచ్చాడా అని కళ్ళు తెరిచి చూసి కళ్ళు మూసుకుంటూ ఉంటాడు. అతను వస్తాడనమాట. అంటే ఆ ప్రియమైన శిష్యుడు గురువు దగ్గరికి వస్తాడు. గురువు చేయి చేస్తే అతనికి ఇష్టమైన వస్తువుని ఆ శిష్యుడు అతని చేతిలో పెడతాడనమాట. పెట్టిన వెంటనే అతను తినేసి తన శ్వాసను వదిలేస్తాడనమాట. అంటే అక్కడ అందరూ ఏమంటారంటే, గురువుగారు మీ ఆఖరి క్షణాల అంటే మేము మీ సందేశం కోసం ఎదురు చూస్తున్నాం. అంటే అక్కడ చాలామంది ఉన్నారు కదా, తన ఆఖరి క్షణాలు మీ సందేశం కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాము అని అంటారన్నమాట. అలాగే అడుగుతారు, మీ చేతులు ఇప్పుడు కూడా చివరి క్షణంలో కూడా వణకడం లేదు అంటే, నాకేమీ చావంటే భయము లేదు, నేను చావాలి అని అనుకుంటున్నాను కాబట్టి చనిపోతున్నాను అంతే, కాబట్టి నా చేతులు ఎందుకు వణుకుతాయి అని అంటారనమాట. ఈ పదార్థం చాలా బాగుంది అంటే వాళ్ళు చివరి సందేశం ఇవ్వండి అని అడిగారు కదా అందరు అక్కడ ఉన్న వాళ్ళంతా అని అడిగితే, ఈ పదార్థం చాలా బాగుంది అని అతను చెప్పాడనమాట. అంటే ఈ కథను మనకు ఓషో చెప్పారని చెప్పాను కదా ఫ్రెండ్స్. అంటే ఏం చెప్తున్నాడు, ఆ గురువు ముంచుకొస్తున్న మృత్యువు గురించి చింతించలేదు. అంటే మృత్యు వస్తుంది కదా, దాని గురించి అతను బాధపడటం లేదు. జీవించి ఉన్న చివరి క్షణాన్ని ఎలా ఆనందంగా గడపవచ్చో చేసి చూపించాడు. అంటే జీవించి ఉన్న ఆఖరి క్షణం కూడా ఎంత ఆనందంగా ఉండొచ్చు అని మనకు చూపించడానికి అతని చేతులు వణకలేదు, అతనిలో భయము లేదు, బెరుకు లేదు. అది అతని శిష్యులకు ఇచ్చిన ఆఖరి సందేశం అని మనకు ఓషో గారు చెప్పారంటే, ఆ చివరి క్షణంలో కూడా ఆనందంగా ఎలా జీవించవచ్చు అని ఓషో గారు ఎంతో చక్కని సందేశాన్ని మనకు ఈ కథ ద్వారా చెప్పారు. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి చక్కగా ధ్యానం చేయండి ఫ్రెండ్స్. మరి ధ్యానం ఎలా చేయాలి, సుఖ స్థిరాసనంలో కూర్చోవాలి, లేదా పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని కూర్చోవాలి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి, కళ్ళు రెండు సుతారంగా మూసుకొని మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.